నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా మందిరా బేడి గారిని పికిల్ బాల్ గేమ్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అసలు ఏంటి పికిల్ బాల్ అంటే మనకి టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇటువంటి స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ పికిల్ బాల్ అనేది కూడా ఒక స్పోర్ట్ అనమాట. లైక్ వైజ్ మనం బ్యాడ్మింటన్కి నెట్కి అటు ఇటు ఉండి ఎలా గేమ్ ఆడతామో అలాగే నెట్కి అటు ఇటు ఉండే పర్సన్స్ నలుగురు ఎవరైతే ఉంటారో వాళ్ళు సింగిల్స్ కానీ డబుల్స్ కానీ ఇట్లాంటి ఒక బ్యాట్ లాంటి దాంతో బాల్ని గేమ్ ఆడతారనమాట. అంటే టెన్నిస్లో షటిల్ కాక్ ఇట్లా షటిల్ గేమ్ అట్లా ఎలా ఉంటాయో అలాగే ఇందులో బాల్ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పికిల్ బాల్ అంటాం. సో పికిల్ బాల్ గేమ్ ఏదైతే ఉందో అది కూడా మంచి స్పోర్ట్, చాలా దేశాల్లో కూడా ఉంటుంది, మన దేశంలో కూడా ఆడతారనమాట. సో ఇక్కడ మందిరా బేడి గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఎందుకోసం అంటే ఆల్ ఇండియా అంటే మన దేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ అండ్ దాంతోపాటు ఈ యొక్క గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించబడిందంటే మందిరా బేడి గారు అనమాట. అండ్ ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ టైంలో ఈ గేమ్ అనేది చాలా బెటర్గా మారుతుంది. ఎప్పుడు స్పోర్ట్స్ అన్నప్పుడు ఎక్కువ శాతం వినిపించేది మన క్రికెట్ మాత్రమే వింటుంటాం, కానీ ఈ యొక్క గేమ్ కూడా రీసెంట్ టైంలో క్రికెట్తో పాటు ఫుట్బాల్ గేమ్ వీటితో పాటు ఇది కూడా ఫేమస్ అవుతూ వస్తుంది అనమాట. సో పికిల్ బాల్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా మందిరా బేడి గారిని నియమించారు. అండ్ మన దేశం తరపున అనమాట ఆల్ ఇండియా పికిల్ బాల్ అసోసియేషన్, మన దేశం తరపున ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి హెడ్గా అంబాసిడర్గా మందిరా బేడి గారిని నియమించారు. సో ఆమె ఏం చేస్తుంది, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక గేమ్కి నియమించడం అంటే వాళ్ళ మీద కొన్ని బాధ్యతలన్నీ ఉంచుతారనమాట. సో ఎస్పెషల్లీ ఒక లేడీని ఈ యొక్క గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకోసం నియమించారంటే ఈ గేమ్లో ఆడవాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, ఈ గేమ్ గురించి అందరికీ అవగాహన పెరగాలి, ఎక్కువ మంది ఫిమేల్ పార్టిసిపేషన్ కూడా ఈ గేమ్లో ఉండాలి అని మందిరా బేడి గారిని ఒక లేడీని ఇందులో నియమించారు అంబాసిడర్గా. అండ్ ఈ మధ్య కాలంలో అయితే ఈ గేమ్కి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా వరకు చాలా ఎక్కువగా పెరిగిందనమాట. బట్ ఉమెన్ ఇందులో ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే అన్ని స్పోర్ట్స్లో ఎక్కువగా మగవాళ్ళు కనిపిస్తుంటారు, అలాగే ఇందులో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు. బట్ ఈ మధ్య కాలంలో అయితే నియర్లీ 40% ఈ గేమ్ ఆడేటువంటి వ్యక్తుల్లో ఓన్లీ లేడీస్ ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిందనమాట. సో అండ్ దాంతోపాటు ఇక్కడ బేడి గారు, మందిరా బేడి గారు ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే ఈ యొక్క గేమ్స్ వీటికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ గేమ్స్ జరుగుతుంటాయి, వరల్డ్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ జరుగుతుంటాయి. అంటే ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్ ఏవైతే ఉంటాయో అవి చాలా చోట్ల జరుగుతుంటాయి అనమాట. వాటికి కూడా మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి అంబాసిడర్గా ఉంది కాబట్టి వాటిలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా, ప్రోత్సహించే విధంగా ఎలా అంబాసిడర్గా వర్క్ చేయాలో ఆ వర్క్ అంతా ఈమెతో చేస్తారనమాట. అండ్ ఈమె ఈ యొక్క గేమ్ నథింగ్ బట్ వరల్డ్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్ ఏదైతే ముంబైలో జరగబోతుందో దానిలో కూడా ఈమె పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈమె అంబాసిడర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమె కూడా ఈ యొక్క గేమ్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఈ గేమ్ని మన దేశంలో కూడా ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుండటం వల్లే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మందిరా బేడి గారిని నియమించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్పోర్ట్స్కి ఎవరిని నియమించారు అంబాసిడర్గా, లేదా ఏ కొత్త విషయాలకి ఎవరిని అంబాసిడర్గా నియమించారు, ఇట్లాంటివి అడుగుతారు అనమాట. సో ఇక్కడ మన దేశం తరఫున పికిల్ బాల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి ఈ గేమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే మందిరా బేడి గారిని నియమించడం జరిగింది. అండ్ ఇప్పుడే చెప్పుకున్నాం వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ అండ్ ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్ అని. సో ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్కి వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్కి రెండు గ్రూప్స్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ వైజ్, వరల్డ్ వైజ్ అలా రెండు గ్రూప్స్ ఉన్నాయి. బట్ రెండు గ్రూప్స్ని కూడా కలిపి ఒకే గ్రూప్గా గ్లోబల్ పికిల్ బాల్ ఫెడరేషన్ ఆర్ గ్లోబల్ పికిల్ బాల్ బాడీగా మారుస్తున్నట్లుగా తెలియజేశారనమాట. ఎందుకోసం రెండింటిని కలిపారంటే సో రెండింటి యొక్క ప్రాతినిధ్యం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఈ గేమ్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడం, రెండు కూడా అందుకే వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ రెండు గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో అంటే ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్కి ఒక టీం ఉంటుంది ఆ యొక్క గేమ్స్ నిర్వహించడానికి, అండ్ వరల్డ్
పికిల్ బాల్ ఫెడరేషన్ కూడా ఒక టీం ఉంటుందన్నమాట ఆ గేమ్స్ నిర్వహించడానికి. 2 టీమ్స్ కూడా కలిసి ఇక మీదట గ్లోబల్ పికిల్ బాల్ ఫెడరేషన్ లాగా ఏర్పడి అన్ని చోట్ల జరగాల్సినటువంటి గేమ్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల మధ్య పోటీని కూరుస్తూ జరిగేటువంటి ఫెడరేషన్ గేమ్స్ అన్నీ కూడా నిర్వహిస్తారనమాట. అండ్ ఇలా ఎప్పుడైతే ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్ అండ్ మనకి వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ ఇలా 2 కూడా మెర్జ్ అవుతున్నాయి అని తెలిసిన దాన్ని 2 కూడా ఒక సింగిల్ బాడీగా కనెక్ట్ చేస్తారు. నథింగ్ బట్ రెండింటిలో 2 టీమ్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కూడా కలిపి ఒకే సింగిల్ గవర్నింగ్ బాడీగా చేసి దాన్ని గ్లోబల్ వైజ్గా డెవలప్ చేస్తారు. సో 2 కలిసి వర్క్ చేసిన ఎందుకోసం అంటే ప్రతి దేశంలో కూడా ఆ స్పోర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, దానిలో ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకొని ఎక్కువ మంది ఆసక్తిగా ఆడే విధంగా చేయడానికి ఏవైతే వర్క్ చేయాలో అదంతా కూడా ఈ యొక్క 2 కలిసినటువంటి టీమ్ ఏదైతే ఉందో ఆ యొక్క వర్క్ చేస్తారు అనమాట వాళ్ళు. అండ్ ఈ యొక్క టీమ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ 2 గ్రూప్స్ కలిసి ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్ అండ్ వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ 2 కలిసి సో రీసెంట్గా 60th యానివర్సరీ అనేది ఈ యొక్క గేమ్కి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఒక స్పోర్ట్స్గా దీనికి కూడా గేమ్స్ కండక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అండ్ దాంతోపాటు ఈ యొక్క టైంలోనే రెండింటి యొక్క గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఈ గేమ్ని కండక్ట్ చేసేటువంటి టీమ్స్ వాటన్నిటిని కలిపి మెర్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే మెర్జ్ చేసినటువంటి గ్రూప్ ఉందో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్. కానీ ఇందులో 2 టీమ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ పికిల్ బాల్ ఫెడరేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటు వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ ఉంటుంది. బట్ నేమ్ వచ్చేసి వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ అనేటువంటి నేమ్తో ఇక మీదట కొనసాగుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి అసోసియేషన్, సో మనకి ఎలా ఉంటుంది ఆల్ ఇండియా పికిల్ బాల్ ఫెడరేషన్ అని ఉంటుంది. సో అలాగే ప్రతి దేశంలో ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కొని అంటే వాటితో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండి స్పోర్ట్స్ గేమ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ పరంగా అందరినీ ప్రోత్సహిస్తూ ఈ గేమ్లో ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఎలాంటి టోర్నమెంట్స్ నిర్వహించాలి, ఎలాంటి ఛాంపియన్షిప్స్ నిర్వహించాలి ఇలా చేస్తారనమాట. సో ఈ గేమ్కి ఇక మీదట వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ అనేటువంటి టోటల్ పెద్ద గవర్నింగ్ బాడీ అనేది తీసుకొని వచ్చారు. అంటే నిర్వహించేటువంటి బాధ్యత వరల్డ్ పికిల్ బాల్ ఫెడరేషన్ మీద ఇక మీదట ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.